సంకల్ప శక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గాంధీజీ గారికి ఎంతటి సంకల్ప శక్తి ఉంది. మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, రవి అస్తమించని ఆ యొక్క సామ్రాజ్యాన్ని అస్తమింపజేశాడు. ఎంతటి సంకల్ప శక్తి! క్విట్ ఇండియా, భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు, తప్పలేదు. అంటే ఎంత అఖండమైన సంకల్ప శక్తి, వికల్పరహితమైన సంకల్ప శక్తి. చూశారా? నా ప్రాణాలు పోవుగాక, నువ్వు మట్టుకు నా దేశం నుంచి వెళ్ళుగాక, నా ప్రాణాలకు నేను చింతించడం లేదు, నువ్వు ఇక్కడున్నావే అని చింతిస్తున్నాను అన్నాడు. చూశారా? గాంధీజీ యొక్క వికల్పరహిత శక్తితోని స్వాతంత్రం కోసం పోరాడాడు, చివరికి సాధించాడు కూడా. స్త్రీ శక్తి, మదర్ తెరీసాకు ఎంతటి సంకల్ప శక్తి ఉందో! దీన జనోద్ధరణకు ఏ విధంగా నడుం బిగించింది, ఒక స్త్రీ ఎలా నడుం బిగించింది, మరి అంతటి సంకల్ప శక్తి ఎలా ఉండవలే? మేరీ క్యూరీ ఆ యొక్క ఒక కొత్త ఎలిమెంట్, ఒక్క యురేనియం అన్నది ఇక్కడ ఏదో కొత్తది ఉంది, ఇక్కడ నేను దాన్ని వెలికి తీయాలి అని చెప్పేసి జీవితమంతా ప్రయోగాలు చేసి ప్రాణాలు పణంగా పెట్టి కనుక్కుంది మేరీ క్యూరీ. ఎంతటి సంకల్ప శక్తో! కొలంబస్ మరి ఒక చిన్న పడవ మీద అట్లాంటిక్ మహాసముద్రాన్ని లంఘించాడు, అమెరికాను దర్శించాడు. ఎంతటి సంకల్ప శక్తో! ఏ మాత్రమైనా ఒక్క వికల్పం వచ్చి ఉంటే బుడుగుమని ఆ పడవ మునిగిపోయి ఉండేది. అయ్యో నాకేమైతుందో ఏమో, ఇంత సాహసాన్ని కొడిగట్టుకున్నా అన్నా సరిపోతుంది కదా. కొందరి జీవితాలు అస్తవ్యస్తంగాను, మరికొందరి జీవితాలు సఫలంగాను విజయవంతంగాను ఎందుకున్నాయి? ఒకరి జీవితము అశాంతిమయంగా, ఇంకొకరి జీవితము శాంతిమయంగా ఎందుకుంది? వారి వారి ధ్యాసలకు అనుగుణంగా వారి వారి జీవితాలు అలా ధ్యాస అలా పెట్టారు అంటే మంచి సంకల్పం పైన పెట్టారు, వికల్పం లేకుండా. ధ్యాసను మారిస్తే జీవిత దిశ మారుతుంది, దశ మారుతుంది. ధ్యాస దశను మార్చవాలి. ధ్యాస సత్యవంతంగా ఉండవాలి. ధ్యాస దశ మరి పటిష్టంగా ఉండవాలి. ధ్యాస ఎలా ఉండాలి? సత్యవంతంగా ఉండాలి. ధ్యాస దశ మరి పటిష్టంగా ఉండాలి, ఏదేదో ఉట్టుట్టిగా కాదు. నెక్స్ట్, పరస్పర విరుద్ధ సంకల్పాలు. ఎవరైతే పరస్పరం విరుద్ధమైన సంకల్పాలు చేస్తారో మళ్ళీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. నేను ప్రైమ్ మినిస్టర్ను కావాలి, నేను బుద్ధుడిగా కూడా కావాలి, రెండు పరస్పర విరుద్ధం. ఎలా కుదురుతాయి రెండు? నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే బుద్ధుడి గురించి ఆలోచించడం మర్చిపోవాలి, బుద్ధుడిగా కావాలంటే ప్రైమ్ మినిస్టర్గా ఆలోచించడం మర్చిపోవాలి. రెండు పరస్పర విరుద్ధం. కనుక జీవితంలో పరస్పర విరుద్ధమైన సంకల్పాలు ఉండరాదు. ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైన సంకల్పాలు మన మనసులో ఉంటాయో ఏమీ చెయ్యలేం. ఎక్కడున్న గొంగలి అక్కడేలా ఉంటుంది జీవితం. ఈ నా జీవితం సంగీతానికే, ఈ నా జీవితం పాలిటిక్స్కే, ఈ నా జీవితం బుద్ధత్వానికే, ఈ నా జీవితం పైసలు సంపాదించడానికే, ఏదో ఒకటి ధ్యేయంగా పెట్టుకోవాలి, అప్పుడు అది అవుతుంది. 2-3 లక్ష్యాలు పెట్టుకుంటే అంతా కలగాపులగమై ఏది సాధించం. ఎన్నో జీవితాలు ఉన్నాయి, అంత తొందరేలా. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క దానికి అంకితం చేయవాలి. దీనిని ఏమంటారంటే సంకల్ప శుద్ధి అంటారు. చూశారా? అంటే నా
ఇప్పుడు నేను దేని మీద పెట్టుకుంటే సంగీతాన్ని పెట్టుకుంటే సంగీతం మీదనే ధ్యాస. పైసలు సంపాదించాలి. పైసలకే మీదనే ధ్యాస. ఇలా ఉండాలి. కానీ లక్ష్యాలు 2, 3 పెట్టుకొని కలగాపులగమైతే ఏ ఒక్కటి సాధించలేం. దీన్ని ఏమంటున్నాడంటే సంకల్ప శుద్ధి అంటున్నాడు సార్. ప్రతి మానవుడికి అన్నీ కావాలి. వాడికి పెళ్ళాం కావాలి, పెళ్ళాం వద్దు, సన్యాసం కావాలి, సంసారం కావాలి, ప్రేతి పేరు ప్రతిష్టలు కావాలి, మళ్ళీ దుఃఖరాహిత్యం కావాలి. అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అన్నీ వస్తాయి. పేరు ప్రతిష్టలు కావాలి అంటే దుఃఖరాహిత్యం ఎలా వస్తుంది? కానీ అన్నీ వస్తాయి. దానికి మార్గం ఉంది. అయితే వాడు అఖండమైన ధ్యాన యోగి అయి ఉండాలి. సరే, నీకు ఇలాంటి కోరికలుంటే నువ్వు అఖండమైన ధ్యాన యోగివై ఉండాలి. అఖండమైన జ్ఞాన యోగి అయి ఉండాలి. జ్ఞానం మూడుండాలి. అప్పుడే అన్ని సంకల్పాలే ఉంటాయి. అప్పుడు పరస్పర విరుద్ధాలైన సంకల్పాలే లేవు. కానీ ఎక్కడైతే ధ్యానం, జ్ఞానం, ఆధ్యాత్మికత అన్నవి ఐక్యమవుతాయో, ఐక్యమై ఉన్నాయో అక్కడ ఏక సంకల్పం, ఏక దిశ ఉండవాలి. దీనిని సంకల్ప శుద్ధి అంటారు. సంకల్ప శుద్ధి ద్వారానే సంకల్ప సిద్ధి. చూశారా? ఉదాహరణకు నా పేరు సుభాష్ పత్రి. నేను ఏ సంకల్పం పెట్టుకున్నాను? ఈ ఆంధ్ర రాష్ట్రం ధ్యానాంధ్రప్రదేశ్ కావాలి 2004 కల్లా. ఈ భారతదేశం ధ్యాన భారతం కావాలి 2008 కల్లా. ఈ జగత్తు ధ్యాన జగత్తు కావాలి 2012 కల్లా. నాకు నా పెళ్ళాం ఏమైనా పర్వాలేదు, నా కూతుళ్ళు 2 చచ్చిపోయినా పర్వాలేదు, ఈ రికార్డింగ్ చేస్తున్న సంజయ్ ఏమైనా పర్వాలేదు. ఒక సంజయ్ పోతే ఇంకొక 10 మంది సంజయ్లు వస్తారు. ఎవరేమైనా కానీ నా యొక్క లక్ష్యం మీదే నాకు దృష్టి. ఇంకొకటి ఏది నాకు ఆనదు. అంటే ఇంకేదైనా పర్వాలేదు, నాకు ఇదొక్కటే కావాలి అన్నప్పుడు చూశారా? అదే అవుతుంది. దాన్ని సంకల్ప శుద్ధి అంటారు. సంకల్ప శుద్ధి. ప్రతి మనిషి కూడాను తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలి అంటే సంకల్ప శుద్ధి, ఏక సంకల్పం అన్నది తప్పనిసరి. జీవితం ఒక్కటే అనుకున్నప్పుడు వాడికి అన్నీ కావాలి. మరి దాంతో పరస్పర విరుద్ధాలైన అనేక సంకల్పాలతో ఏది చేయకుండా నిశ్శేషుడై ఉంటాడు సగటు మానవుడు. కానీ ఆధ్యాత్మికతను సంతరించుకున్న మానవుడు అనేక జన్మలు ఉన్నాయి అని, తాను శాశ్వతంగా ఉండే ప్రాణి అని తెలుసుకొని ఉన్న జీవిత సమయంలో, ఉన్న శరీరంలో ఏక సంకల్పాన్ని ప్రతిష్ఠించుకొని అఖండమైన సంకల్ప శుద్ధితో తన సంకల్పాన్ని అలవోకగా విజయపదం వైపు నడిపించుకుంటాడు. ఎక్కడైతే మన ఏక సంకల్పాన్ని విజయపదం వైపు నడిపించుతామో అప్పుడు మిగతా కోరికలన్నీ, మిగతా సంకల్పాలన్నీ తమకు తామే నెరవేరుతాయి. ఇప్పుడు ఆ ఏక సంకల్పం మీదనే దృష్టి పెట్టి విజయపదం నడిపిస్తాము. అప్పుడు మనకు వేరే ఈ మిగతా సంకల్పాలు కూడా నెరవేరుతాయంట. ఎందుకు అంటే మనం పెట్టుకున్న సంకల్పం వైపే మనము లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దాని మీదనే ఉంది మనదంతా. కాబట్టి అప్పుడు వేరేవి కూడా నెరవేరుతాయంట. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈరోజు మనం విస్తారంగా సంకల్ప శక్తి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సంకల్ప శక్తి. శుద్ధ సంకల్పాలు అన్న పసిడి పైరులో వికల్పాలు అనే కలుపు మొక్కలు లేకపోవడం. ఈ శక్తి ఏంటిది అంటే ఇది ఇప్పుడు చెప్పేది అన్నది సంకల్ప శుద్ధి. వికల్పంలో కూడుకొని ఉంటే అసంకల్ప అశుద్ధం. అది జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. శుద్ధ సంకల్పం అన్నది మాత్రమే జీవితాన్ని సరి అయిన పందాలో, కోరుకున్న పందాలో నడిపిస్తుంది. ఏదైనా సంకల్పం ఏం పెట్టుకోవాలి? శుద్ధ సంకల్పం పెట్టుకోవాలి. వికల్పాలు లేకుండా పెట్టుకోవాలి. సంకల్ప శుద్ధి ద్వారా సంకల్ప శక్తి.
ఎక్కడ ఒకానొక సంకల్పానికి 2, 3 వికల్పాలు జోడు అవుతాయో అక్కడ సంకల్పానికి శక్తి ఉండదు. ఇప్పుడు ఒక సంకల్పం పెట్టి 3 వికల్పాలు 2, 3 వికల్పాలు పెడితే గన్ని డౌట్లుంటే ఇంకా శక్తి ఎక్కడుంటదమ్మా సంకల్పానికి? నిర్వీర్యంగా అది ఉంటుంది. సంకల్పానికి శక్తి కావాలి అంటే సంకల్ప శుద్ధి ఉండాలి. అంటే వికల్పాలు ఉండరాదు. జీవితాన్ని ఏకపందాలో నడిపించవాలి. మంగళంపల్లి మురళీకృష్ణ గారికి సంగీతం తప్ప వేరే అక్కర్లేదు. కరెక్ట్. బిస్మిల్లా ఖాన్‌కు, పండిత్ జయరాజ్‌కు, షెమ్మం షెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌కు వీరందరికీ సంగీతం తప్పితే వేరే అక్కర్లేదు. సంగీతం సాధించుకున్నారు. సంగీతం ద్వారా సకల ప్రపంచాన్ని జయించారు. సకల ప్రపంచం వారి పాదాలకు మోకరిల్లింది. చూశారా? మరొక ఉదాహరణకు గవాస్కర్‌ని తీసుకుందాం. ఆయన తన ఏక ధ్యాస ధారతో ప్రపంచంలో ఏటి క్రికెటర్ అయ్యాడు. ప్రపంచమంతా అతనికి దాసోహంగా అయ్యింది. చూశారా? మిగతా కోరికలన్నీ ఒకే ఒక కోరిక ద్వారా తీర్చేసుకున్నాడు. అంటే ఆయన సంకల్పము అట్లా పెట్టిండు, అది సాధించాడు. ఇంకా వేరే కూడా ఆయనకు సాధ్యమైనది. డబ్బు కావాలి, క్రికెట్ ద్వారా అతనికి డబ్బు వచ్చింది. పేరు కావాలి, క్రికెట్ ద్వారా అతనికి పేరు వచ్చింది. చూశారా? సంఘంలో గౌరవం కావాలి, క్రికెట్ ద్వారా సంఘంలో గౌరవం వచ్చింది. అంటే తాను క్రికెట్‌కి అంకితమైనప్పుడు తాను కోరుకున్న మిగతావన్నీ కూడాను తన ఒళ్ళోకి తమకు తాముగా వచ్చి పడ్డాయి. చూశారా? డబ్బు కావాలని, పేరు ప్రతిష్టలు కావాలని, సంఘంలో గౌరవం కావాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటాయి. కానీ అతను సునీల్ గవాస్కర్ వాటన్నిటిని పక్కన పెట్టి క్రికెట్ మీద ధ్యాసను ఉంచాడు. బంతిని బ్యాట్‌తో కొట్టడం మీద తన ధ్యాసను కేంద్రీకృతం చేశాడు. అతనికి కావాల్సింది అదే. బ్యాట్‌తో కొట్టడం మీద తన ధ్యాసను కేంద్రీకృతం చేశాడు. అతనికి కావాల్సింది అదే. ప్రతి బాల్‌ను నేనే బ్యాట్‌తో ఎలా కొట్టాలి? వికెట్ పోకుండా ఎలా సంరక్షించుకోవాలి? అన్న దాని మీద కేంద్రీకృతం చేశాడు. తన ధ్యాసధారను వికల్పరహితంగా, సంకల్ప సహితంగా మరి ప్రపంచంలో మేటి క్రికెటర్ అయ్యాడు. నంబర్ 1 బ్యాట్స్‌మెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాడు. ఎన్ని సెంచరీలు చేశాడో, ఎన్ని వేల రన్స్ కొట్టాడో చూశారా? ప్రపంచాన్ని జయించారు. బిస్మిల్లా ఖాన్ స్వరాల మీద, గవాస్కర్ మరి ఆ యొక్క క్రికెట్ మీద ధ్యాస పెట్టి ప్రపంచాన్ని జయించారు. అటల్ బిహారీ వాజ్పేయి పాలిటిక్స్ మీద పెట్టి ప్రపంచాన్ని జయించాడు. ఏదో ఒక వస్తువు మీద పూర్తి శ్రద్ధను, ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తే మిగతా వాటన్నిటినీ పక్కకు పెట్టేసి అప్పుడు ఒక్కటి పూర్తిగా ఫలించి తద్వారా మిగతావన్నీ వచ్చి పడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషిని కూడా నిర్ణయించుకొనవాలి, నేను ఈ జీవితంలో ఏమి చేయవాలి. ఉదాహరణకు ఒక వేప చెట్టు ఉందనుకుందాం. వేప చెట్టు వేప పూలని పుష్పిస్తుంది, వేప పళ్ళనే ఇస్తుంది. రకరకాల పువ్వులు, రకరకాల పళ్ళు ఒకే చెట్టు మీద వస్తాయా? ఏంటి? రావు. కనుక ఒక విత్తనము, ఒక చెట్టు ఒక రీతిలోనే ఉంటాయి. మన జీవితం కూడా ఒక రీతిలోనే ఉండవాలి. ఏదో ఒక రీతిని ఎంచుకొని ఆ రీతికి మనం జీవితాన్ని అంకితం చేయవాలి. సితార్ వాయిస్తాం, ఇక జీవితం అంతా సితారే. తబలా వాయిస్తాం, జీవితం అంతా తబలాయే. ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడతాం, ఇక జీవితం అంతా ఫుట్బాలే. ధ్యానం నేర్పిస్తాం, ఇక జీవితం అంతా ధ్యానం నేర్పించవలే. దానికి మనము అంకితం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ధ్యానం చేయడానికి కాదు, ధ్యానం చేయించడానికి అంకితమైన వారు. అంటే వాళ్ళు ధ్యానం చేసుకొని ధ్యానం చేయించడానికే అంకితమైన వారు పిరమిడ్ మాస్టర్స్. అనేక జన్మల్లో ఎంతో ధ్యానానికి అంకితమై ఈ జన్మలో ధ్యాన ప్రచారానికి అంకితం చేసుకొని పుట్టినవారు. మరి ఆ సంకల్పంతో పుట్టిన వారు గుర్తుంచుకోండి, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి మానవుడు కూడాను పుట్టే ముందర అఖండమైన సంకల్ప శుద్ధి ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పోతుంది. పుట్టక ముందు అందరికీ 100% సరి అయిన సంకల్ప శుద్ధి ఉంటుంది.
నేను ఈ జన్మల్లోనైనా పని చేయవాలని పుడతాడు. వచ్చిన తర్వాత పక్కవాడిని చూసి, వీడిని చూసి, ఆ ఇంటి వాడిని చూసి, ఈ ఇంటి వాడిని చూసి, అరే నాకన్నా వారి జీవితమే బాగుందే, నాకన్నా వీరి జీవితమే బాగుందో, వీరికి ఏసీ కారు ఉందే, ఓ అబ్బో చూసారా, ఇక్కడకు వచ్చి అంతా గందరగోళం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, నక్క చూసి నక్కను చూసి పులి తన వాతలు తీసేసినట్టు అలా తయారవుతున్నాయి అందరి జీవితాలు. పూర్తి అవగాహన. మై డియర్ ఫ్రెండ్స్, మనిషికి ఈ యొక్క సంకల్ప శక్తి ద్వారా సంకల్ప సిద్ధి చేకూరాలి అంటే సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి అంటే నేను ఏం చేయాలి ఈ వర్తమాన జీవితంలో అనే పూర్తి అవగాహన ఉండాలి. ఉదాహరణకు కర్ణుడు ఉన్నాడు, అతనికి మిత్రత్వమే కావాలి, దానమే కావాలి. మిత్రత్వానికి ప్రాణాన్ని అర్పించాడు, దానానికి అన్నీ అర్పించాడు, అందుకే మరి దాన కర్ణుడు అయ్యాడు. మిత్రత్వానికి ప్రతీక అయ్యాడు. భీష్ముడు ప్రతిజ్ఞకు ప్రతీక అయ్యాడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు ప్రతీక అయ్యాడు. సీత మరి పతివ్రత తత్వానికి ప్రతీక అయ్యింది. బిస్మిల్లా ఖాన్ షహనాయికి ప్రతీక అయ్యాడు. మహాత్మా గాంధీజీ అహింసా సిద్ధానికి ప్రతీక అయ్యాడు. మదర్ తెరీసా మానవ సేవకు ప్రతీక అయ్యింది. మరి మనమేమయ్యాం? మనం దేనికి ప్రతీక అయ్యాం? ప్రొద్దున్నే ఇడ్లీ వడ సాంబార్ తినడానికి, మధ్యాహ్నం వెజిటబుల్ పలావ్ తినడానికి, ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ డాబా పోయి ఏం తిందాం, మరి తినడానికి తాగడానికి ప్రతీక అయ్యాం శుద్ధ పశు జీవితం. నెక్స్ట్ ఒక్కొక్క కళ ఒక్కొక్క విద్య. మై మై డియర్ ఒక్కొక్క ఫ్రెండ్స్, అమ్మా ఒక్కొక్క ఏంటిదమ్మా మరి చెప్పండి. ఒక్కొక్క కళ ఒక్కొక్క విద్య. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ సకల కళాకోవిదులు కావాలి, సకల విద్యా పారంగతులు కావాలి. ఒక్కొక్క జీవితము ఒక్కొక్క కళకు ఒక్కొక్క విద్యకు అంకితం. మానవ జీవితం పరంపర అన్నది సకల విద్యా పారంగతులు కావడం కోసం, సకల కళాకోవిదులు కావడం కోసం, ప్రతి ఎంచుకున్న జీవితం కూడాను సఫలీకృతం కావాలి. దానికి సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప శక్తి వస్తుంది. సంకల్ప శక్తి ఉంటేనే సంకల్ప సిద్ధి అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చిన్నప్పటి నుంచే పిల్లలకు సంకల్ప శక్తిని, సంకల్ప శుద్ధిని, సంకల్ప సిద్ధిని, ఈ సంకల్ప శాస్త్రాన్ని బోధించవాలి. ఈ బోధించాలి అంటే మళ్ళీ ఇవన్నీ చెప్పాలి వాళ్ళకు, సంకల్ప శుద్ధి సిద్ధి అన్ని. ఈ ధ్యాస శాస్త్రాన్ని బోధించవాలి. పిల్లలను ఇంటెంట్ బాల్స్ గా సంకల్పానికి ప్రతిమూర్తులుగా తీర్చిదిద్దవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎలా సంభవం అంటే ఈ యొక్క ధ్యాస శాస్త్రము, ఆ యొక్క ఆలోచన తరంగాల శాస్త్రము, దీనిని విస్తారంగా అధ్యయనం చేయవలే. సకారాత్మక ఆలోచనలు. మన మనస్సులో సకారాత్మక ఆలోచనలు తరంగాలు ఎప్పుడు సుప్రతిష్టమై ఉండాలి. మనసులో ఏదో ఒక రీతి తరంగాలు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి ఆలోచన తరంగాలు ఉండాలి. ఎప్పుడు నకారాత్మక ఆలోచనల తరంగాలు ఉండాలి. ఏ ఆలోచనకు కూడా నకారాత్మకం లేకుండా ఉండాలి. సకారాత్మకత ఆలోచన తరంగాలు ససేమీరా ఉండరాదు. ఇవన్నీ సాధించాలి అంటే మరి ధ్యానం తప్పనిసరి. మనసును ఎంత శూన్యంగా ఉంచుకుంటే మనసు యొక్క శక్తి అంత ఉధృతం అవుతుంది. మనస్సును ఎంత పరిశూన్యంగా ఉంచుకుంటే సంకల్ప శక్తి అంత ప్రచండంగా ఉంటుంది. అంటే వీటన్నిటికీ ఏం కావాలి? ధ్యానం కావాలి. ఆ ధ్యానం ఎలా ఉండాలి? అది నకారాత్మకమైన ఆలోచనలు లేకుండా ఉండాలి,
ధ్యానం బాగా చేయాలి. అప్పుడు మనసు శూన్యమవుతుంది. ఆ సంకల్పానికి శక్తి ఉధృతమవుతుంది. మొదటిది మౌనం. దీనికి ఏంటిదంటే ఒకటి మొదటిది మౌనం. రెండవది ధ్యానం. ఇంకా మూడవది ఈ యొక్క సంకల్ప శాస్త్రం. ఈ 3 కూడా పరంపరగా సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి. ఏంటిది ఒకటి మౌనము, 2 ధ్యానము, ఇంకా మూడవది సంకల్ప శాస్త్రం. ఇతోధికంగా మౌనం ఉండవలే. అవసరం అయితేనే మాట్లాడవలే. అవసరం లేని మాటలు బొత్తిగా ఉండరాదు. తర్వాత అనవసరమైన ఆలోచనలు ఒక్క క్షణం కూడా ఉండరాదు. ఎప్పుడు అవసరమైన ఆలోచనలే ఉండాలి. ఆలోచనల అవసరం లేనప్పుడు ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలో విరాజిల్లాలి. మొట్టమొదటిది మౌనం, రెండవది ధ్యానం, మూడవది సంకల్ప శాస్త్రం. ఈ థాట్ సైన్స్, ఈ యొక్క సంకల్ప శాస్త్రము, శాస్త్ర జ్ఞానము, మరి ధ్యానము, మరి మౌనము, ఈ 3 కూడాను సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి. అప్పుడు మనం పెట్టుకున్న సంకల్పానికి శక్తి వస్తుంది, అది జరుగుతుంది కూడా. నో మెంటల్ డయారియా. మరొక్కసారి చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మౌనం అంటే నోటి దూల లేకపోవటం. దేర్ షుడ్ బి నో వర్బల్. చెప్పవలసింది ఒక పదంలో చెప్పవాలి. తర్వాత మెంటల్ డయారియా ఉండకూడదు, మానసికంగా అన్నట్టు. థాట్ డయారియా ఉండకూడదు. ప్రొద్దుగూకులు దాని గురించి ఆలోచించి, దీని గురించి ఆలోచించి, నేను ఇలా చేస్తే వాడిలా అంటాడు, వాడలా చేస్తే నేను ఎలా చెయ్యాలి, ఇదంతా కూడా మెంటల్ డయారియా. అది లేశ మాత్రం కూడా ఉండరాదు. అది అస్సలే ఉండద్దు. పెట్టుకుంటే ఇట్లనే మనసు డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది. తర్వాత ఈ యొక్క ధ్యాన శాస్త్రము, మౌన శాస్త్రము ఎలా ఉన్నాయో అదే విధంగా సంకల్ప శాస్త్రము, ధ్యాన శాస్త్రము వీటిని అధ్యయనం చేయవాలి. అలా పోకుండా వీటిని సార్ అధ్యయనం చేయమంటున్నాడు. ఏంటిది? ధ్యాన శాస్త్రము, మౌన శాస్త్రము, సంకల్ప శాస్త్రం. నెక్స్ట్ రామ్తా. ఎన్నో అద్భుత పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు రామ్తా అన్న పుస్తకం తప్పకుండా చదవాలి. ఈ యొక్క ధ్యాస శాస్త్రం యొక్క ప్రచండమైన రూపము రామ్తా అనే పుస్తకం. తెలుగులో అనువదింపబడింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు రామ్తా అన్న పుస్తకాన్ని ధ్యాస శాస్త్ర విజ్ఞానంగా, విజ్ఞాన భండాగారంగా ధ్యాస శాస్త్రాన్ని, ఈ యొక్క సంకల్ప శాస్త్రాన్ని పిండి చేసి భోంచేసి జీర్ణించుకున్నారు.